హాయ్! హలో! వెల్కమ్ టు జ్యోతిష్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్ అండి. ఈరోజు మన కలెక్షన్ ఏంటి అంటే, కొంచెం కలెక్షన్ చూపిస్తాను. కొంచెం మీషో వివరాలు గూడా చెప్తాను నేనండి. ఫస్ట్ అయితే కొంచెం కలెక్షన్ చూసేద్దాం. ఓకేనా? చూడండి ఇదైతే నల్ల పూసలు. నల్ల పూసలు షార్ట్ మోడల్ ఇది. లాంగ్ కాదు. షార్ట్ మోడలు. షార్ట్ గానే ఉంటుంది. బావుంది. కింద వచ్చేసి మోనాలిసా బీడ్స్ ఇంకా వైట్ పల్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. 2 లేయర్ వచ్చింది ఇదొచ్చేసి. షార్ట్ మోడల్ చాలా తక్కువ రేట్‌లో గూడా వచ్చేస్తుంది. చాలా తక్కువ ప్రైస్‌కే తెచ్చుకున్నాను నేను. చాలా తక్కువ ఇదొచ్చేసి. అయితే మనం మీషో వివరాలు చెప్తాను అని అన్నాను కదా! మీషో వివరాలు ఏంటి అనంటే, చాలా కామెంట్స్ వస్తున్నాయండి. అక్క మీరు ఇంతకుముందు పాత వీడియోస్‌లలో మీషోలో సేల్ చేస్తున్నానని పెట్టారు గదా! మరి ఇప్పటికి గూడా సేల్ చేస్తున్నారా ఏంటి? అని అడిగారండి. లేదండి. నేనైతే ఇప్పుడు మీషోలో ఎలాంటి సేల్స్ చేయటం లేదు. ఎందుకంటే అది చాలా చాలా మోసం ఉందండి. చాలా చాలా ఫ్రాడ్ అది. ఎందుకంటే మీషో ఫ్రాడ్ అని నేను అనటం లేదు. మీషోలో కొంటున్న కస్టమర్‌లు ఫ్రాడ్ తయారయ్యారు. వాళ్ళకు నచ్చిన వస్తువు ఆర్డర్ పెట్టుకోవటం, దాన్ని ఏందో టైమ్ పాస్‌కి వేసుకోవటం, చేయటం, మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేయటం. ఇదొక ఆటలాగా అయిపోయింది మీషోలో. అలాంటి కస్టమర్లు కొంతమందైతే, ఇంకో కొంతమంది కస్టమర్లు ఎలా తయారయ్యారంటే, వాళ్ళ దగ్గరున్న పాత వస్తువు మనకు పెట్టేయటం, మంచి వస్తువు వాళ్ళు తీసుకోవటం. నాది కనీసం 350, 380 రూపీస్ పడే వస్తువు తీసుకొని వాళ్ళు, 100 రూపీస్ గూడా పలకని వస్తువు నాకు పెట్టారండి. దాన్ని నేను ఓపెనింగ్ వీడియో తీయలేదు. నాకు తెలీదప్పుడు ఓపెనింగ్ వీడియో చెయ్యాలని కూడా నాకు తెలియదు. అంత మోసం జరిగింది. అందుకనేసి నేను ఎట్లాంటి మీషోలో అసలు ఎలాంటివి చెయ్యట్లేను. అట్లా కస్టమర్ల వల్ల కొంత నష్టం జరిగింది. అందుకనేసి నేను మీషోలో ఎలాంటి సేల్స్ చేయటం లేదు. ఇది చూడండి. ఇది గూడా మనం ఇంతకుముందు అమ్మిన వస్తువులే. కానీ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా బాగా నడుస్తూనే ఉన్నాయి. చూడండి. నల్ల పూసలు లాంగ్ మోడల్ ఇది. ఇది షార్ట్ కాదు. లాంగ్ వస్తుంది. అంటే ఎంచక్కా మంచిగా మన పుస్తల తాడు ఎంత పొడుగుంటుందో అంతవరకొస్తుంది. మధ్యలో వచ్చేసి అష్టలక్ష్మి పెండెంట్ వస్తుంది. చుట్టూ గూడా అష్టలక్ష్మిలొచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. ఇందులో కలర్ పూసలొస్తాయి. ఇలా మొత్తం బ్లాక్ పూసలొస్తాయి. గోల్డ్ కలర్ పూసలు గూడా వస్తాయండి. మనం ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది. నెక్స్ట్ టైమ్ చూపించినప్పుడు నేను కలర్ గూడా చూపిస్తాను మీకు. ఓకేనా? అయితే ఇవన్నీ గూడా నేను మీషోలో ఇంతకుముందు సేల్ చేశానండి. అయితే అలాంటి కస్టమర్లు కొంతమందని చెప్పాను గదా! ఇంకా కొంతమంది కస్టమర్ల నుంచి వచ్చిన తర్వాత కూడా కొరియర్ ఆఫీస్‌లోనే ఉండిపోయాయి చాలా వరకు. కొరియర్ ఆఫీస్‌లోనే ఉండిపోయి నాకు ఆల్రెడీ ఇచ్చేసామని పెట్టేశారు. ఇచ్చేసామని పెడితేను నేను కంప్లెయింట్ ఇచ్చాను. అదేంటి నాకిచ్చేసానని పెట్టడం ఏంటి? నాకింకా చేరనే లేదు గదా! నాకు చేరక ముందే మీరిచ్చేసానని ఎలా పెడతారు? అనేసి నేను మీషోలో కంప్లెయింట్ రైజ్ జేసుకోవచ్చు. మనం టికెట్ రైస్ అని ఉంటుంది. టికెట్ రైజ్ చేశాను. మనకు వచ్చిన ఆర్డర్ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ అందులో కొడితే మనకు అంటే ఒక కంప్లెయింట్ వాళ్ళకి వెళ్తుందన్నట్టు. కంప్లెయింట్ వచ్చిన 24 గంటలకి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళు కొరియర్ ఆఫీస్ నుంచి మనకు ఫోను జేస్తారు. మీరు కంప్లెయింట్ పెట్టారు గదా! ఏంటి మేడం? దేని గురించి అని అడుగుతారు. అడిగితే మనం ఆ టికెట్ నంబర్ చెప్పాలి. మన ఆర్డర్ ఐడీ చెప్తే అప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మనకు తెచ్చి ఇస్తే ఒకవేళ చాలా వరకు అట్లా కొన్ని తెచ్చిచ్చారు నాకు కంప్లెయింట్ వల్ల. కొన్నైతే తెచ్చివ్వలేదు. నా ఆధార్ కార్డు నంబర్ అవన్నీ గూడా తీసుకున్నారు. కానీ తెచ్చివ్వలేదు. నేను వాళ్ళతోని ఊరికే ఏం ఫైట్ చేస్తాము మనం. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే అది స్మూత్‌గా వెళ్ళాలి ఆ బిజినెస్ అనేది. మనం చాలా రోజులు చేస్తాము. కొద్ది రోజులతోనే అయిపోయేది కాదు బిజినెస్ అంటే. 4 రోజులు చేసి ఊరుకునేది గాదు. మీషోలో మనం ఒక వస్తువు సేల్ చేస్తున్నామంటే కొన్ని రోజులు నడవాలి మనకది వ్యాపారం అన్నది. అలాంటిది నేను ఊరికే మీషో వాళ్ళ ఈ కొరియర్ వాళ్ళతోని ఏం పెట్టుకుంటాం వాళ్ళతోని ఊరికే ఇవ్వలేదు ఎందుకని ఊరికే అడగలేం గదా! మనకేదైనా రిటర్న్ వచ్చిందన్నప్పుడు వాళ్ళే ఆటోమేటిక్‌గా తెచ్చివ్వాలి. కానీ మనం కంప్లెయింట్ రైజ్ చేసి, లేదండి మాకివ్వలేదని ఫోను జేసి, వాళ్ళ ఫోను రెస్పాండ్ గాకపోవటం, చూస్తానులే, చూసి పెడతానులే అని అనటం. మళ్ళీ నా వస్తువులు వాళ్ళు కొరియర్ తీసుకువెళ్ళటానికి గూడా చార్జెస్ అడగటం. నాకేమన్నా లేదా? నాకేమైనా ఇవ్వచ్చు గదా! నాకొక కోడ్ ఇవ్వచ్చు గదా! ఏదన్నా ఇవ్వచ్చు గదా! నాకది నచ్చలేదస్సలు. అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నా నా వస్తువు మీద ఆల్రెడీ మీషో వాడు 80, 60, 120 గూడా యేసుకున్నాడు చార్జెస్. కొరియర్ చార్జెస్ యేసుకున్నాడు. మళ్ళీ నాకు రిటర్న్ ఏదైనా వస్తువేస్తే 150 రూపీస్ దాకా చార్జెస్ వేశాడు. నేనింత చార్జెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొరియర్ వాళ్ళకి నేనేం చార్జెస్ ఇవ్వగలను? అసలిదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ వేస్టు. మన అసలు వేస్ట్ అంత వేస్ట్ అనిపిచ్చింది నాకు. బాగా అనిపించలేదు.
నాకు అమ్మిన వరకు మీషో వాడు కరెక్టే. నేను కాదని అనట్లేను. పేమెంట్స్ విషయంలో అయితే కరెక్ట్‌గా ఉంటాడు. పేమెంట్స్ మనకి ఏ రోజు పడతాయి అని డేట్ ఉంటే ఆ రోజు కరెక్ట్‌గా మన అకౌంట్‌లోకి వేసేస్తాడు. కానీ రిటర్న్ అయితే మాత్రం రూ. 150 తీసేసుకుంటాడు. మధ్యలో ఈ కొరియర్ వాళ్ళు, కొనే కస్టమర్లు దారుణంగా తయారయ్యారండి. అసలు దారుణంగా. ఒకళ్ళ వస్తువు ఒకళ్ళు ఈజీగా తీసేసుకుంటున్నారు. అది నాకు నచ్చలేదు. అందుకనేసి నేను మీషోలో ఎలాంటి సేల్స్ చేయటం లేదు. మీరు గూడా చేయవాకండి. తీసుకోండి. కొనే వాళ్ళకి బెనిఫిటే ఉంది. కాదని అనట్లేను. వాళ్ళు తక్కువ కాస్ట్‌వే తెచ్చి పెడుతున్నారు. మనకు తక్కువకే వస్తుంది. తీసుకోండి. నిజాయితీగా తీసుకోండి. నిజాయితీగా బిల్ ఇవ్వండి. అంతవరకే గాని ఫ్రాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం ఒక వస్తువు తీసుకొని ఫ్రాడ్ చేస్తే మనకి ఇంకొక వస్తువులో ఏదో ఒక మోసం జరగొచ్చు. మనం గూడా లాస్ గావచ్చు. చెప్పలేం గదా! అందుకనేసి ఎవరిని గూడా ఫ్రాడ్ చేయొద్దు. మీషోలో నేనైతే సేల్ చేయటం లేదు. ఓకేనా? మీకు క్లియర్ అయిందా డౌట్ అయితే? థాంక్ యూ.